అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ప్రెజెంట్ వచ్చేసి మన ఏప్రిల్ 27th నుంచి ఒక యూఎస్సిఎస్ వాళ్ళు కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. అంటే ఇది రూల్ అని అఫీషియల్గా ఎక్కడ వాళ్ళు పబ్లిక్ చేయలేదు కానీ బట్ ఏంటంటే వెట్టింగ్ సిస్టమ్, ఎక్స్ట్రీమ్ వెట్టింగ్ సిస్టమ్ ఎఫ్బిఐ డేటాబేస్కి, అంటే ఇంతకుముందు కూడా ఎఫ్బిఐ డేటాబేస్ ఉండేది కానీ ఇప్పుడు కొత్త డేటాబేస్ ఒకటి వచ్చిందనమాట. దానితోటి మీ ఫింగర్ ప్రింట్స్ ఎవరివైతే I-485 అప్లికేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, లేకపోతే న్యాచురలైజేషన్ అప్లికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, సో లేకపోతే రెఫ్యూజీ స్టేటస్ అప్లికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇలాంటివి ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్రూవల్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి మీరు అప్రూవ్ చేయొద్దు. అంటే స్టాప్ చేయలేదు, ప్రాసెస్ రన్నింగ్ అయితేనే ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ వెట్టింగ్ ఏదైతే ఉంటుందో అది చెయ్యకుండా అప్రూవ్ చేయొద్దు అని చెప్పేసి ఆఫీసర్స్కి యూఎస్సిఎస్ వాళ్ళు నోటీస్ పంపించేసారు. అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు I-485 డిసెంబర్లో మీ ఫింగర్ ప్రింట్స్ అంతా అన్నీ అయిపోయినాయి. వాళ్ళు జనరల్గా ఎఫ్బిఐ డేటాబేస్కి అగైన్ స్కాన్ చేసుకొని చూసుకున్నారు, అంతా అయిపోయింది. కానీ మీరు వెయిట్ చేస్తున్నారు, మీది అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మీ అప్రూవల్ ప్రస్తుతానికి పెండింగ్లో ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ మీ బయోమెట్రిక్స్ ఒకవేళ వాళ్ళు మీ ఫింగర్ ప్రింట్స్ ఎఫ్బిఐ డేటాబేస్కి అగైనెస్ట్ స్కాన్ చేసినా మళ్ళీ ఇప్పుడు కొత్త ఎన్హాన్స్డ్ డేటాబేస్ ఏదైతే ఉందో దాంతో స్కాన్ చేసి చెక్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ని అప్రూవ్ చేస్తారనమాట. సో ఇది ఏంటంటే అఫీషియల్గా ఎక్కడ యూఎస్సిఐఎస్ వెబ్సైట్ కానీ డిహెచ్ఎస్ వెబ్సైట్ కానీ ఇలా ఎక్కడ లేదు. కానీ రాయిటర్స్ వాళ్ళకి, అంటే జనరల్గా కొన్ని ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి కదా, సో అది రాయిటర్స్ వాళ్ళకి వాళ్ళ దాంట్లో న్యూస్ పేపర్లో రాశారు, దాన్ని వేరే న్యూస్ పేపర్లలో రాశారనమాట. సో దీనికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీకు ఎవరికైనా సబ్స్క్రిప్షన్ ఉంటే అది ఓపెన్ చేసుకొని చూసుకోండి. బట్ అదర్ దాన్ దట్ వేరే వెబ్సైట్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను కొన్ని దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకున్నా, ఆ స్క్రీన్ షాట్స్ అయితే ఇక్కడ పెడతాను అనమాట. సోర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అదే, సో రైటర్స్లో క్లారిటీగా రాశారు. సో దీని గురించి పర్టికులర్ వీడియో డీటెయిల్స్ అని చెప్తా. అసలు ఏంటి ఆ డేటాబేస్ ఏంటి, ఎలా చెక్ చేస్తారు, చెక్ చేయడం వల్ల మనకి ఏమైనా నష్టమా లాభమా, మన గ్రీన్ కార్డ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, అంటే అప్రూవ్డ్ గ్రీన్ కార్డు కాదు, ఇప్పుడు కొత్తగా వెయిట్ చేసే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనేది డీటెయిల్స్ అన్ని చూద్దాం. మీరు అయితే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇప్పుడు ఎవరైనా సరే అమ్మాయి నా 485 అయిపోవచ్చింది, ఇంకేముంది, ఇంకా నెలలోనో 2 నెలల్లోనో నేను గ్రీన్ కార్డ్ రాబోతుంది, మనం అప్లై చేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళకి కొంచెం నిరాశ. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఆల్రెడీ వాళ్ళు వెరిఫై చేసినా మళ్ళీ రీవెరిఫై చేయాలి కాబట్టి ఇప్పుడు ఎన్నైతే అప్లికేషన్స్ ఉన్నాయో అప్లికేషన్స్ అన్నీ మళ్ళీ చెక్ చేసుకుంటారు రావాలన్నమాట. అయితే ఇది స్పెసిఫిక్ టు ఏదైనా ఒక పర్టికులర్ కంట్రీయా, ఇండియా, చైనా అట్లా ఏమన్నా ఉన్నాయంటే లేదు. ఇది కంప్లీట్గా అన్ని కంట్రీలు, ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి చెకింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇండియాకి సంబంధించి స్పెషల్గా అయితే లేదు. ఓకే, అదర్ దెన్ దట్ ఎనీ H1Bలు కానీ జనరల్ అప్లికేషన్స్ L1లు ఉంటాయి కదా, వాటికి సంబంధం లేదు. ఇది ఓన్లీ పర్మనెంట్ రెసిడెంట్ అనేది మీరు తీసుకోవటానికి పెట్టుకునేటువంటి అప్లికేషన్స్. అదర్ దాన్ దట్ కొంచెం రెఫ్యూజీలో అవి అట్లాంటి అసైలం రిలేటెడ్ వాటికి సంబంధించింది అనమాట. సో మీరు ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారనుకోండి, సో ఇంతకుముందు జనరల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎఫ్బిఐ డేటాబేస్ ఏదైతే ఉందో దానికి మీ ఫింగర్ ప్రింట్స్ అన్ని స్కాన్ చేసి చెక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేశారు, వాళ్ళు ఆల్రెడీ చెక్ చేశారు, బట్ స్టిల్ ఓల్డ్ కేసెస్, న్యూ కేసెస్ 2 రకాలుగా డివైడ్ చేశారు. ఓల్డ్ కేసెస్ అంటే ఏంటి అంటే ఏప్రిల్ 27th కన్నా ముందు ఏమేమైతే ఉన్నాయో, మీరంటే ఏప్రిల్ 26th అప్లికేషన్ సబ్మిట్ చేసినా, లేదు 2025 జనవరిలో I-485 అప్లై చేసి ఇంకా స్టిల్ వెయిటింగ్ చేస్తున్నా ఓల్డ్ కేసు కిందకే వస్తుంది అనమాట. ఎవరైనా సరే ఏప్రిల్ 27th తర్వాత, అంటే ఏప్రిల్ 28th ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అప్లై చేసిన అప్లికేషన్ ఉందనుకోండి, వాళ్ళది డైరెక్ట్గా న్యూ డేటాబేస్లో చెక్ చేస్తారనమాట. ఆ డేటాబేస్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, అది ఎఫ్బిఐ వాళ్ళ కొత్త డేటాబేస్ అనమాట. సో దీనికి అగైనెస్ట్గా మీ ఫింగర్ ప్రింట్స్ ఏమైతే ఉన్నాయో పాత ఎఫ్బిఐ డేటాబేస్కి చెక్ చేసినా సరే ఇప్పుడు మళ్ళీ రన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ I-485 అప్లికేషన్ మీరు ఎప్పుడో డిసెంబర్లో బయోమెట్రిక్స్ ఇచ్చారు, మీ ఫింగర్ ప్రింట్స్ ఆల్రెడీ జనవరిలో వాళ్ళు పాత ఎఫ్బిఐ డేటాబేస్తో మ్యాచ్ చేస్తారనుకోండి, బట్ స్టిల్ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త ఏది నెక్స్ట్ జనరేషన్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తోటి మళ్ళీ మ్యాచ్ చేయాలన్నమాట. అంటే ఈ ఓల్డ్ అప్లికేషన్స్ అన్నీ కూడా
దీంతో పాటు మ్యాచ్ చేసి చెక్ చేసి మీకు హిస్టరీలో ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటే అప్పుడు ఆ ఆఫీసర్స్ ఇది న్యూ జనరేషన్ దాంతో కంపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫైల్ అప్రూవ్ చేయవచ్చు అనమాట. అప్పటి వరకు అంటే వీళ్ళ కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తోటి మనం మ్యాచ్ చేసాము, ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఆ కన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఇచ్చే వరకు ఆఫీసర్స్ మీ I-485 అప్రూవ్ చేయడానికి వీల్లేదు. I-485 అనుకోండి, లేకపోతే న్యాచురలైజేషన్ అప్లికేషన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే పర్మనెంట్ రెసిడెంట్కి సంబంధించినటువంటివి ఇవ్వడానికి వీల్లేదు అనమాట. అయితే ఇప్పుడు మరి ఆల్రెడీ స్కాన్ చేశారు, ఓకే, బట్ మళ్ళీ స్కాన్ చేస్తారు. దీనివల్ల నష్టాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలే, ఖచ్చితంగా డిలే అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ కేసెస్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ స్కాన్ చేసుకుంటూ రావాలి. ఇది ఓవర్ నైట్ సింపుల్గా ఏదో ఏఐలో పెట్టేసి అన్ని స్కాన్ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే కాదు కదా. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫింగర్ ప్రింట్స్ మళ్ళీ కొత్త సిస్టమ్ తోటి స్కాన్ చేశారనుకోండి, ఒకవేళ మీకు ఎనీ క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, సో తర్వాత మీరు ఇంతకుముందు ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా, డొమెస్టిక్ వయలెన్స్ కేసులు ఉన్నాయా, సో ఇలాంటివి ఇది ఫస్ట్ స్టెప్ నెంబర్ 2 ఏంటి, ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డేటాబేస్లు ఉంటాయి కదా, అంటే ఇమిగ్రేషన్ వయలేషన్స్కి సంబంధించి ఏమన్నా ఉన్నాయా, సో తర్వాత మీరు ట్యాక్స్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఈ డేటాబేస్తో కనుక మ్యాచ్ చేసినప్పుడు ఏ ఇష్యూస్ లేవు మీకు అంటే నో ప్రాబ్లం, వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, మీ అప్లికేషన్ అప్రూవ్ అవుతుంది అనమాట. ఇలా చెక్ చేస్తున్నప్పుడు కనుక బై ఛాన్స్ మీ ఫింగర్ ప్రింట్స్ మీరు ఏవైతే ఇచ్చారో అవి ఒకేలా మ్యాచ్ కాలేదనుకోండి, అండ్ ఒక చిన్న క్విక్ పాస్ తీసుకుంటున్నా. సో ఇలాంటి మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తున్నా. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, తట్టు జస్ట్ ఒక లైక్ కొట్టడానికి కూడా సో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో లైక్స్ ఎక్కువ ఉండే అంటే కొంచెం యూట్యూబ్ వీడియో స్ప్రెడ్ చేస్తుంది అనమాట. సో మీరు హైప్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ అయితే చేయండి. సో ఇంక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మళ్ళీ మీ ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్స్ రీసబ్మిట్ చేయమని మీకు లెటర్ పంపించచ్చు. మీరు ఆబ్వియస్లీ వెళ్ళి మళ్ళీ ఒకవేళ కావాలి అంటే ఈ ఫింగర్ ప్రింట్స్ కనుక ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే అడుగుతారు. బట్ కొన్ని న్యూస్లో ఎలా రాశారంటే కంపల్సరీ రీసబ్మిట్ చేయాలని రాశారు, కొన్ని దాంట్లోనేమో ఏంటంటే అవసరం లేదు, ఆల్రెడీ మ్యాచ్ చేసుకుంటారు ఎగ్జిస్టింగ్వి, ఒకవేళ అవి కనుక మ్యాచ్ అవ్వకపోయినా ఏమైనా తేడా ఉన్నా రీసబ్మిట్ అనేసి రాశారనమాట. సో మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏదైనా ఉందనుకుంది మీ మీద, సో ఆ డొమెస్టిక్ వైలెన్స్ కేసుకి సంబంధించి డీటెయిల్స్ నెక్స్ట్ ఫర్దర్గా అంటే స్టెప్ 1 నుంచి స్టెప్ 2కి వెళ్తారు. స్టెప్ 2కి ఏంటి, అసలు ఏంటి కేసు ఏంటి, ఎందుకైంది, వైఫ్ని కొట్టారా, లేకపోతే ఇంట్లో ఏమైనా గొడవ అయిందా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, లేకపోతే ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెప్పించుకుంటారు అనమాట. దాంట్లో అంటే ఇతని పార్ట్ ఏమైనా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇతని వల్ల ఏమైనా హామ్ అనేది ఉంది అని అనుకుంటే ఇంకా ఫర్దర్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేదానికి వెళ్తారనమాట. సో అయితే ఏంటంటే దీంట్లో వీళ్ళు మీ బ్యాంక్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇట్లాంటివన్నీ ఏం చెక్ చేయరు, కానీ ఓన్లీ క్రిమినల్ రిలేటెడే. అంటే మీరు ఎప్పుడన్నా ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ DUI ఉంది, DUI అయినప్పుడు మామూలుగా DUIలో కూడా ఎలా ఉంటుంది అంటే పోలీసులు వెనకాల నుంచి వచ్చి ఆపి మీరు కొంచెం మామూలుగా రీజనబుల్ ఆల్కహాల్ అంటే అబోవ్ లిమిట్ ఉన్నారంటే DUIలో దొరికినప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఎవరన్నా కార్లో ఉండి వాళ్ళకి ఏమైనా ఇంజురీ అయిందా, ఎదురుగా ఏమైనా కేసు అయిందా, సో ఇలాంటివన్నీ ఫర్దర్గా ఇంత డీప్గా చెక్ చేయటం వల్ల ఏంటంటే కొంచెం క్రిమినల్ రిలేటెడ్ కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు DUI వల్ల మీ వీసా రివొకేషన్ అయింది, సో ఒకదాని వల్ల ఇంకొకటి అన్నీ బయటపడతాయి అన్నమాట. సో మెయిన్ అది రీజను. సో ఇవేమీ లేవు, మీకు ఏ ఇష్యూస్ లేవు అంటే మీకు హ్యాపీగా అప్రూవ్ అయిపోతుంది, నో ప్రాబ్లం. కానీ అప్లికేషన్స్ స్టాప్ చేయలేదు, పాజ్ పెట్టలేదు, కానీ ఖచ్చితంగా డిలే అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ FBI డేటాబేస్తో పాటు ఫెడరల్ క్రిమినల్ డేటాబేస్లు అని ఉంటాయి, సెక్యూరిటీ వాచ్ డాగ్ డేటాబేస్లు అని ఉంటాయి. సో ఇలా వీటన్నిటితో చెక్ చేసుకుంటారు, ఒక్క దాంతో కాదు. సో ఒకటి ఓపెన్ అయితే ఇంకొకటి ఓపెన్ అయితే ఇంకోటి, అలా ఎందుకు మరి ఇది స్టార్ట్ చేశారు వీళ్ళంటే దీనికి స్పెసిఫిక్ రీజన్ లేదు. అంటే రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి కదా యూఎస్లో, అక్కడిక్కడ మొన్న అప్పుడెప్పుడు వైట్ హౌస్ దగ్గర జరిగింది. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళంతా ఇంతకుముందు డీప్ వెట్టింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ డీప్ వెట్టింగ్ చేద్దాము అంటే క్రిమినల్స్కి అలాంటి వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీలు ఇవ్వటం వల్ల లోకల్లో ఉండేటువంటి US సిటిజన్స్కి ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో అప్పుడు ఒక ఫిబ్రవరిలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అదేంటి అంటే డీప్ వెట్టింగ్, ఏది క్రిమినల్ డేటాబేస్ తోటి, అంటే ఇమిగ్రేషన్ రిలేటెడ్ కాదు, క్రిమినల్ డేటాబేస్ FBI డేటాబేస్ కాస్త ఇంప్రూవ్ చేయండి, వీళ్ళందరి గురించి బాగా చెక్ చేయండి, డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి, మొత్తం ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేసి పెట్టుకోండి అని చెప్పేసి అప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది ఇది డీప్ వెట్టింగ్ అనేది.
దాంతోపాటు ఇప్పుడు ఇంకా ఇది ఫర్దర్ డీప్ వెట్టింగ్ అనమాట. అంటే ఈ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇది సోషల్ మీడియాకి సంబంధం లేదు. సోషల్ మీడియా వెట్టింగ్ వేరే. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అనమాట. ఇది ఓన్లీ క్రైమ్ రిలేటెడ్. సో మెయిన్ ఏంటంటే ప్రాబ్లము మీ అప్లికేషన్ డిలే అవుతుంది. సో అంతే తప్ప మీ అప్లికేషన్కి ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. అన్లెస్ అంటిల్ మీకేమన్నా క్రిమినల్ హిస్టరీ బాగా ఉండో, లేకపోతే వయలేషన్స్ బాగా ఉండి, ఏది మీరు ఇమిగ్రేషన్ వయలేషన్స్ ఉండి, ట్యాక్స్ ఫ్రాడ్స్ ఉండి, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అంటే సీరియస్ మెయిన్లీ క్రైమ్ రిలేటెడ్ అండి. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా, ఆ న్యూస్లో కూడా రాసిందంతా కూడా ఏంటంటే క్రైమ్ రిలేటెడే. సో ఫ్రెండ్స్, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఓపెన్ చేసి చూసుకుంటా అంటే చూసుకోండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.